దిస్ ఇస్ వాట్ మై యాటిట్యూడ్ ఈజ్. అలా కాదు, నేను ఒక సినిమాని తొక్కితేనే పక్క సినిమా ఎదుగుద్ది, లేదు నేను ఒక సినిమాని నెగిటివ్ ట్రోల్ చేస్తేనే పక్క సినిమా ఎదుగుద్ది అంటే అది మీ కర్మ. మేము ఎవ్వరం ఏం చేయలేం. ఎందుకంటే ఇక్కడ సినిమా బాగుంటే చూస్తారు, బాగోపోతే అది నీదైనా నాదైనా ఎవరిదైనా సరే వాళ్ళు పక్కన పెడతారు. మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఫైనల్గా వాళ్ళ జడ్జిమెంట్కి. వాళ్ళంటే ప్రేక్షకుల జడ్జిమెంట్కి. మనమెవరం ఒక సినిమాకి ఏదో డబ్బులు పెట్టి ఇంకో సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్స్ చేసేస్తే ఆ సినిమా ఏదో తగ్గుద్ది లేదా ఆ సినిమా ఏదో అయిపోతుంది అనుకుంటే అది అది ఏమంటారు దాన్ని, చిన్నపిల్లడి తత్వం అది, అంతే. బ్రదర్, మనందరం ఇక్కడ ఉన్నది ఎదగడానికి, కష్టపడ్డాం, ఎదుగుదాం, కలిసి ఎదుగుదాం, అంతే తప్పితే ఒక సినిమా వస్తే ఇంకో సినిమా మీద ఏదో నెగిటివ్ కామెంట్లు లేదంటే ఒక నెగిటివ్ ప్రాపగండా చేస్తే మాత్రం ఏదో ఎదిగిపోతాం అనుకుంటే మాత్రం చెప్తున్నాం కదా, పైన దేవుడు ఉన్నాడు, చూసే ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు రేపొద్దున. అండ్ సారీ, ఇది మిత్రమండలి స్టేజ్, నేను చాలా నవ్వుతూ మాట్లాడదాం అనుకున్నా కానీ ఇట్స్ పంపింగ్ అప్, బట్ అంటే కాంపిటీషన్లో యుద్ధం చేయడంలో తప్పు లేదు, బట్ ఆ యుద్ధానికి ధర్మం ఉండాలి. నేను ఎప్పుడు అయితే కాంపిటీషన్లో ఉండాలని కోరుకుంటాను, బట్ నా ఫైట్ ఎప్పుడు కూడా ధర్మంగానే ఉంటుంది. నేను ధర్మం వైపు నుంచే చేస్తాను ఫైట్. నేనైతే 100% అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను. నా సినిమా బాగోపోతే బాగున్న సినిమా ఆడాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే మనం 10 సినిమాలు చేస్తాం, 15 సినిమాలు చేస్తాం, ప్రతి సినిమా కూడా ఆడాలనుకోవడం తప్పు. ఒక్కోసారి మన సినిమా బాగుండకపోవచ్చు, పక్కన వాళ్ళ సినిమా బాగుండొచ్చు. ఆ రోజు అతని సినిమా ఆడాలని కోరుకుంటాను, నేను బాగున్న రోజు నా సినిమా ఆడాలని కోరుకుంటాను. దట్ ఈస్ వాట్ మై మైండ్ సెట్. మేబీ అందుకే నాకు అన్ని సక్సెస్లు కూడా వస్తున్నాయేమో. అండ్ ఇదేదో చేస్తే బనివాస్ పడిపోతాడు, ఇక్కడ ఏదో తొక్కితే బనివాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో. నా ఇంట్రుక, నేను చెప్తున్నా కదా, నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంట్రుక్ కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంట్రుకే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది. ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను. మై జర్నీ ఎప్పుడు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎంతమంది ఏం చేసినా కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎందుకంటే పరిగెడుతుండోనే నా విన్ అనేది ఉంటుందని నాకు తెలుసు. నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతానని కూడా నాకు తెలుసు. సో పెద్ద మీ గురించి ఏం ఆలోచించట్లేదు. మీరు ఎన్ని ట్రోలింగ్స్ చేసినా ఏం చేసినా చేసుకోండి. అండ్ ఆ ట్రోలింగ్ చేసుకునే వాళ్ళు కూడా చెప్తున్నాను నేను, కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి చేసేటప్పుడు. ఎందుకంటే మీ పాజిటివ్ ఎనర్జీని అంతా తీసుకొచ్చి నెగిటివ్గా పెట్టి ఒకరిని తిడటానికి మీరు అంత చీప్గా ఇవ్వద్దు. ఇట్స్ వెరీ కాస్ట్లీ. పొగుడటానికి తక్కువ తీసుకొచ్చు కానీ అవతలను తిడటానికి మాత్రం ఇప్పుడు ఎక్కువ తీసుకోవాలి. అవతల మీ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి బాగా డబ్బులు తీసుకోండి. అలాగే బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు కూడా, సినిమా రిలీజ్ అయినప్పుడు నెగిటివ్ కామెంట్స్ బాగా వేయాలి, లేదా నెగిటివ్ ట్రోలింగ్స్ బాగా చేయాలి, లేదా నెగిటివ్ రివ్యూస్ బాగా చేయాలని వెల్కమ్ ప్లీజ్. అండ్ సినిమా బాగుంటే ఆడుతుంది, లేదా ఒక్కొక్కసారి ఫేస్ చేయవలసి వస్తే ఫేస్ చేస్తాం. అంతకన్నా కూడా దీన్ని ఎక్కువ తీసుకుని దీని గురించి ఏదో ఎక్కువ ఆలోచించేసే అంత లో యాటిట్యూడ్ అయితే నాది కాదు. అండ్ బ్రదర్, మళ్ళీ చెప్తున్నా, బీ పాజిటివ్. బాగుంటే అందరి ఆడితే అందరం ఇక్కడ ఇండస్ట్రీలో రేపు పొద్దున్న లేచాక అందరం కలిసి ఉండవలసిన వాళ్ళే, కలిసి ఉండి బాగా ఎదరికెళ్ళవలసిన వాళ్ళే. ఇదేదో ఒక సిచ్యువేషన్ అంతే, ఒక 4 సినిమాలు ఎదరికొస్తాం అనేది. అందరూ బాగుండాలని కోరుకుందాం, అందరం కూడా హెల్తీగా కాంపిటేట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ బ్రదర్.